నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. ఈనాడు తెలంగాణ మహాబలుడు మేవెదర్ బాక్సింగ్ పోటీపై కథనాన్ని ఇచ్చారు. సభ పరువు పోతోంది, చట్టసభల్లోనే సభ్యులు కొట్టుకుంటున్నారని, ప్రమాణానికి ముందే ధర్నా చేస్తున్నారని, సస్పెన్షన్లు అనివార్యమవుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని హైదరాబాద్కు 3 నెలల్లో గోదావరి నీరు వస్తుంది. తాగునీటి నాణ్యతలో అట్టడుగున ఉన్నామని, నాణ్యత పెంచాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. వడదెబ్బకు 12 మంది మరణించారు. ప్రాణం పణంగా పెట్టి కొలువు చేస్తున్నారంటూ కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులపై స్టోరీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 8.42 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 1580 ఏళ్ల క్రితమే తెలంగాణలో బుద్ధ పూర్ణిమ ఉందని చరిత్రకారుడు యాదనవల్లి సత్యనారాయణ అంటున్నారు. ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు కారు డ్రైవర్పై దాడి జరిగింది. టైర్ ముక్కలతో భూకంప తీవ్రత తగ్గించవచ్చని నిర్మాణాలకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలపై ప్రొఫెసర్ హజారికా అభిప్రాయపడ్డారు. పోలీస్ విధుల్లో వేలు పెట్టవద్దని కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు సలహా ఇచ్చారు. జనం భాషలో మాట్లాడాలని కూడా ఆయన చెబుతున్నారు. 108 ఆరోగ్య సర్వీసులో సమ్మెకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మరో 25% రుణమాఫీగా తెలంగాణలో 4,250 కోట్లు విడుదల చేయబోతున్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మహానాడులోపే నామినేషన్ల పదవులు భర్తీ జరుగుతాయి. నేడు మంత్రివర్గ భేటీ. 2020 నాటికి 3.25 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కడప డీసీసీబీని టీడీపీ కైవసం చేసుకుంది. కన్నెదార లీజును రద్దు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. వడ్డీ తాకట్టు వ్యాపారం నిఘాకు ప్రభుత్వం యోచిస్తోంది. మోటార్ బైక్ ఉంటే ఆహార భద్రత కార్డులు ఇవ్వరు. నేపాల్ శిబిరాల కింద 105 ఏళ్ల వృద్ధుడు సజీవంగా బయటకు వచ్చాడు. కార్మిక చట్టాలను బలహీనం చేయబోమని బండారు దత్తాత్రేయ చెప్పారు. మండలాఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా కోసం నటుడు శివాజీ దీక్షకు దిగారు. పార్లమెంట్లో కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని సీతారాం యేచూరి ప్రకటించారు. పుష్కర బాధితుల తరఫున పోరాడతానని జగన్ చెప్పారు. రాజధాని నిర్మాణంలో వీటీపీఎస్ బూడిదను వాడేందుకు అధ్యయనం చేస్తున్నారు. పట్టిసీమ పైపులైన్లు నిర్మాణం చకచకా సాగుతోంది. టీటీడీ బోర్డులో మరో 2 నియమించబోతున్నారు. సాక్షి తెలంగాణ అకాలం తెచ్చిన చేటుకాలం అంటూ కరువుపై కథనం ఇచ్చారు. తెలంగాణలో భవనాల ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదంటూ విద్యార్థి ఛార్జీల పేరుతో 3 దోపిడీ చేస్తున్నారని వార్తనిచ్చారు. ప్రతి ఇంటికి 24 గంటల పాటు తాగునీరు అందిస్తామని కేసీఆర్ చెప్పారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు విద్యార్థులతో ఇష్టాగోష్ఠి జరుపుతారు. ప్రతి శాఖకు న్యాయాధికారి నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తామని హసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం కోర్టు ధిక్కారం చేస్తోందని లేక్ పరిరక్షణ వేదిక ఆరోపించింది. సాక్షి ఆంధ్రప్రదేశ్ ఏపీలో హత్య కేసును పక్కన పెట్టి ప్రతిపక్షం టార్గెట్గా పోలీసులు పనిచేస్తున్నారని, మొత్తం పరిటాల సున్నిత కనుసనాల్లో జరుగుతోందని కథనాన్నిచ్చారు. బాబు గారి భూదాహం ఎయిర్పోర్ట్ల పేరుతో మరో 22,000 ఎకరాలపై కన్నేశారు. దోచుకునేందుకు గోదావరి పుష్కరాల్లో హడావుడి చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రాజకీయంగా అణగదొక్కేందుకే తనపై కుట్ర చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి అన్నారు. బ్యాంకు ధ్రువపత్రాలుంటేనే రుణమాఫీ ఫిర్యాదులు స్వీకరిస్తారని మెలికిపెట్టారు. పొన్నూరు మండలం చింతలపూడి గ్రామ సొసైటీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మెల్యే దోళిపాల నరేంద్రతో పాటు ఇతరులు కూడా ఇందుకు బాధ్యత వహించాలని మృతుడి భార్య ఆరోపించారు. దీంతో నరేంద్రపై కూడా కేసు నమోదైంది. ఆంధ్రజ్యోతి స్కూళ్లు, క్లబ్బులు డైరెక్టర్లలో తెలంగాణ వారు ఎంతమంది ఉన్నారని జూబ్లీహిల్స్ సొసైటీని సహకార శాఖ వివరాలు అడిగిందంటూ స్టోరీ ఇచ్చారు. అవినీతి ఊబిలో ఐఏఎస్లు గాడి తప్పుతున్న ఏపీ బ్యూరోక్రసీ అంటూ స్టోరీ ఇచ్చారు. ఇందిరా పార్క్, ఎన్టీఆర్ స్టేడియంలో నిర్మాణాలంటూ జేపీ మండిపడ్డారు. సీఎం ఫ్యాక్షన్పై ఉక్కుపాదం పెడతామని డీజీపీ రాముడు అన్నారు. నమస్తే తెలంగాణ రైతులకు బీమా, ఎస్సీ ఎస్టీలకు ఉచిత మంచినీటి సరఫరా చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఇబ్రహీంపట్నంలోని టీఆర్ఎస్ బహిరంగ సభ జరుగుతుంది. బెంగాల్ ఆర్మీ క్యాంపులో నల్గొండ జవాను అనుమానాస్పద స్థితిలో మరణించారు. మండు వేసవిలో కూడా ఆర్డీఎస్ నీళ్లు వచ్చాయి. తెలంగాణ విత్తన కేంద్రం అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ డాక్టర్ వి ప్రవీణ్ రావును టీఆర్ఎస్ శిక్షణ శిబిరంలో సత్కరించారు. తెలుగు సినిమా ప్రమాదకర పరిస్థితిలో ఉందని నేడు పుట్టినరోజు చేసుకుంటున్న దాసనారాయణరావు అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి సన్మానం జరిగింది. సూర్య బాబు జమానా పాపాల పుట్టాన్ని జగన్ విమర్శించారు. మంత్రివర్గాన్ని కేసీఆర్ ప్రక్షాళన చేయవచ్చు. నవ తెలంగాణను పంటల కాలనీగా మారుద్దామని కేసీఆర్ అన్నారు. దళితులకు రుణాలు అందడం లేదు. సాగర్ మురుగుతో మూసీ రంగు మారిందని, దుర్గంధం వెదజల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాగం బీజేపీలో ఇమడలేకపోతున్నారు. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందంటూ స్టోరీ ఇచ్చారు. వార్త ఏపీలో 3 ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటవుతాయని దత్తాత్రేయ చెప్పారు. రేవంత్ రెడ్డి, లోకేష్లు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు. రాజధాని కోసం భూమిని సేకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పశ్చిమ కృష్ణా డెల్టా రైతులు వ్యతిరేకిస్తున్నారని, హైకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారని రాశారు. ఆంధ్రభూమి మన సినిమాకి తిరుగులేదని అరుణ్ జైట్లీ అన్నారు. కోర్టులను చట్టసభలను ఆదేశించలేమని కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు చేరింది. ఆంధ్రప్రభ
చట్టసభల్లో రభస చేయవద్దని కేసీఆర్ అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడులో వివాహితపై అత్యాచారం జరిగింది, నిందితులను అరెస్ట్ చేశారు. తన కుమారుడికి డీసీసీబీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంలో కడప జిల్లా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సఫలమయ్యారు. మన తెలంగాణ నిజామాబాద్ జిల్లా పెదమల్లారెడ్డి గ్రామ కుటుంబం బ్రెయిన్ డెడ్ మహిళ అవయవాలతో 6గురికి పునర్జన్మనిచ్చింది. డక్కన్ క్రానికల్. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చెరువుల శకం భూములను కూడా క్రమబద్ధం చేయాలని మున్సిపాలిటీ భావిస్తున్నట్లుగా రాశారు. తెలంగాణ రెవెన్యూ అధికారులు ఆక్రమిత భూములకు కూడా పరిహారం చెల్లించారు. తెలంగాణను ఎలా దోపిడీ చేయాలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెబుతున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వరంగల్ ఎన్ఐటీలో 50% సీట్లు తెలంగాణ విద్యార్థులకే రావచ్చు. ఏపీ ప్రభుత్వం కూడా ఎర్రచందనం ఉత్పత్తుల తయారీలోకి వెళ్లవచ్చు. హిందూ. రాహుల్ గాంధీ ఉస్మానియాను సందర్శించి ఆ తర్వాత గిరిజన గ్రామంలో రాత్రిపూట బస చేయవచ్చు. హైకోర్టుల్లో 57 ఏళ్ల కేసు ఒకటి బయటపడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా. ఎక్కువ సార్లు విదేశీ యాత్రలు చేస్తేనే ఆదాయ పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. వ్యాపార రీత్యా పర్యటనలు చేస్తే ఆ వివరాలు తెలియజేయనక్కర్లేదు. డక్కన్ క్రానికల్ అధినేత వెంకటరామరెడ్డి ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడని రాశారు ఢిల్లీలో. చెన్నై హైదరాబాద్ స్పీడ్ ట్రైన్ కారిడార్ విజయవాడకు కూడా ఉంటుంది. హన్స్ ఇండియా. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి పనులు మొదలయ్యాయని రాశారు. ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్ కొనాల్సిన అవసరం లేదని జన్కో చీఫ్ ప్రభాకర్ రావు చెప్పారు. లెక్క విడుదలపై ఐక్యరాజ్యసమితి అభిప్రాయాన్ని భారత్ స్వాగతించింది. గతంలో భూ సమీకరణకు అనుకూలంగా ఉన్న ఏపీ రాజధాని రైతుల్లో పలువురు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. నల్లధనం కాపాడుకుంటున్న దేశాలకు అత్యంత అంత ప్రాధాన్యం రావడం లేదని, నల్లధనానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణం అంటూ స్టోరీ ఇచ్చారు. భూములను బలవంతంగా తీసుకునే విషయంపై ఏపీ మంత్రివర్గం నేడు నిర్ణయం తీసుకోవచ్చు. మెట్రో ఇండియా. మహాకుంభాభిషేకానికి గోదావరి సిద్ధమవుతోంది. ఇవి ప్రధానంగా ఆ పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఈరోజు SMS. అనంతపురం జిల్లాలో నేడు బంద్కు పిలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల్ని కార్యకర్తల్ని అరెస్టులు చేస్తున్నారని, కావాలని కుట్ర చేస్తున్నారు, పార్టీని అణగదొక్కడం కోసమే ప్రయత్నం చేస్తున్నారని, మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోందని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 54% మంది అవునని, 46% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.